క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఒక కీచకుడి పైన కేసు నమోదైన సంఘటనకు సంబంధించిన వివరాలు ఇప్పుడు మీకు చెప్తా. వీడు ఎంత కీచకుడు అంటే 10 సంవత్సరాల పాప పైన అత్యాచారం చేయబోయిండు. అంటే ఇలాంటి సంఘటనలు చాలా విన్నాం కదా. ఇందులో ఏముంది స్పెషల్ అంటే వాడు తన కూతురే ఆ అమ్మాయి ఎవరైతే తను ఒక మహిళతోటి సహజీవనం చేస్తున్నాడు. తను ప్రెగ్నెన్సీ కావడంతో ప్రసవం కోసం హైదరాబాద్కు వెళ్ళిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న 10 సంవత్సరాల బిడ్డపైన కన్నుబడింది. వాడు అమ్మాయిని చెడగొట్టే ప్రయత్నం చేసిండు. అమ్మాయి కేకలతోని అరుపులతోని స్థానికులు వెంటనే ఆమెను సేవ్ చేసి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. హైదరాబాద్ మహానగరంలోని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కమలావరి కాలనీలో ఓ మహిళ అద్దెకు ఉంటుంది. అక్కడ చిన్న చిన్న పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నది. భర్తతో దూరంగా ఉండి తన చిన్న పాపతోటి 10 సంవత్సరాల పాపతోటి ఇద్దరు కూడా ఒక ఇంట్లో కిరాయికుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే కాకినాడకు చెందిన ఒక వ్యక్తితోటి ఆ మహిళకు పరిచయం ఏర్పడింది. పరిచయం ఏర్పడమే కాదు, అది సహజీవనానికి దారితీసింది. ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ మహిళ ప్రస్తుతం 9 నెలల నిండు చూలాలు. సో ఆమె ఆసుపత్రికి వెళ్ళింది ఈ ప్రసవం కోసం. ఈ సమయంలో ఇంట్లో 10 సంవత్సరాల పాప ఎవరైతే ఉన్నారో తను ఒంటరిగా ఉంది. ఈ అమ్మాయి పైన ఎవరైతే తల్లికి సంబంధించి తల్లితో సహజీవనం చేస్తున్న వ్యక్తి అంటే తండ్రి అవుతాడు వాడు. అలాంటి వ్యక్తి ఆ అమ్మాయి పైన కన్ను వేసిండు. ఇంట్లో ఎవరు లేనిది ఇదే అదునుగా చూసిండు. ఆ అమ్మాయిని ఏదో పాడు చేద్దామనే ఒక పాడు చూపుతో అమ్మాయిని చూడటమే కాకుండా పాడు పనులు చేస్తుంటే అమ్మాయికి అర్థమైపోయింది. గట్టిగా అరుస్తుంటే పక్కనున్న వారందరూ వచ్చి వారిని దేహశుద్ధి చేసి పోలీస్ స్టేషన్కి అప్పచెప్పారు. దీనిపైన జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకొని పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మనం ఎంత నీచమైన లోకంలో ఉన్నామంటే కనీసం ఒక పాకే పిల్లని కూడా వదిలిపెట్టని దరిద్రమైన రోజుల్లో ఉన్నాం. కూతురు ఎవరైతే ఉన్నారో తనను మంచిగా ఆలనా పాలన చూసుకోవాల్సిన తండ్రి వరుస అవుతాడు వీడు. అలాంటి వ్యక్తి అమ్మాయిని పాడు చేద్దామని చూడటం, ఆ అమ్మాయికి అర్థమయ్యి అంటే తను అరవడం, పక్కన వాళ్ళు వెంటనే స్పందించడం, వారంతా కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడంతో సదరు వ్యక్తిపైన పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి దుర్మార్గులు ఎక్కడైనా కనిపిస్తే రాళ్లతో కొట్టి చంపాలి అని చెప్పి వాళ్ళంతా కామెంట్ చేస్తున్న పరిస్థితి. ఇలాంటి వాళ్ళను బ్రతకనించడమే అంటే ఇలాంటి వాళ్ళు ఉండడం సమాజానికి చేటని చెప్పి చాలామంది అంటే ఆ పోలీస్ స్టేషన్ దగ్గర వారి ఈ సంఘటనకు సంబంధించి అక్కడ ఉన్నవారు మాట్లాడడం, అదేవిధంగా ఇలాంటి వారికి సరైన శిక్ష వేయాలి, వీళ్ళు బయట తిరిగినా కానీ వీరి వల్ల సమాజానికి చాలా నష్టం జరుగుతుందని చెప్పి అభిప్రాయపడుతున్న పరిస్థితి ఉంది. అయితే దీనిపైన పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. మరోవైపు తను ఎవరైతే కమలా నగర్లో ఉంటున్న తను ప్రస్తుతం హాస్పిటల్లో ప్రెగ్నెన్సీ కోసం వెళ్ళి అక్కడ చికిత్స పొందుతుంది. అంటే తను వచ్చి ఒకవేళ ఈ కేసు సంబంధించిన పూర్తి వివరాలు తను ఇచ్చే కంప్లైంట్ని బట్టి ఆల్రెడీ పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అయితే ఎవరైతే అమ్మాయికి సంబంధించిన తల్లి కూడా వస్తే ఒకసారి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, అదేవిధంగా అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని మాత్రం వేచి చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.